ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫుడ్. ఫ్రెండ్స్ జనరల్ ఫిజికల్ సైన్స్ కి సంబంధించి మనం ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని ముఖ్యమైన మోడల్ పేపర్స్ వాటి క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరొక మోడల్ పేపర్ ఉంది, వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ 3 మోడల్ పేపర్ల నుంచి కూడా మీకు ఖచ్చితంగా 90 to 100% క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిపోదాం మనం. ఇది తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించినటువంటి అంటే తెలుగు మీడియంలో ఇచ్చిన ఈ క్వశ్చన్ పేపర్ని చక్కగా అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి. ఇకపోతే ఈ యొక్క ఫిజికల్ సైన్స్ పేపర్లో మొత్తం 17 ప్రశ్నలు ఉంటాయి, 4 సెక్షన్లు ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇగో ఫస్ట్ సెక్షన్ మొత్తం 8 క్వశ్చన్లు ఇస్తాడు. ఇందులో 8 మార్కులకి, ఒక్కొక్క దానికి 1 మార్కే. ఫస్ట్ది ఇనుప వస్తువులకు మనము రంగు ఎందుకు వేస్తాము. నెక్స్ట్ రెండోది నీటిలో కరిగే క్షారాలను డాష్ అంటారు. మూడోది ద్రావణం pH వాల్యూ ఇచ్చాడు. ఏ ద్రావణం వాల్యూ 4, బికి 1, సికి 12, డికి 7, ఈకి 7, ఈకి 9. ఇక పైన ఇవ్వబడిన పట్టికలో ఏ ద్రావణం బలమైన ఆమ్లం అన్నాడు. పైన ఇచ్చిన పట్టికను చూసి మనం ఆన్సర్ అయ్యాలి. నెక్స్ట్ ద్విస్వభావ ఆక్సైడ్లు అనగా ఏమిటి. 4వది ద్విస్వభావ ఆక్సైడ్లు అనగా ఏమిటి. 5వది హైడ్రోజనీకరణం యొక్క ఒక పారిశ్రామిక అనువర్తనం రాయండి అన్నాడు. హైడ్రోజనేషన్ ఉంది కదా, హైడ్రోజనేషన్ యొక్క ఒక పారిశ్రామిక అనువర్తనం రాయండి అన్నాడు. 7వది మానవుని కన్ను ఒక వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఇక్కడ ఏర్పరుస్తుంది. ఎక్కడ? కార్నియా, కనుపాప, తారక, రెటీనా, ఎక్కడ? అది ఆన్సర్. నెక్స్ట్ 7వది 7వ ప్రశ్న చూడండి ఒకసారి. విద్యుత్ బల్బు చిహ్నాన్ని గీయండి. విద్యుత్ బల్బు యొక్క చిహ్నం. నెక్స్ట్ 8వది 1 కిలోవాట్ ఎన్ని జౌల్స్కు సమానం. నెక్స్ట్ 8 ప్రశ్నలు అయిపోయినాయి. నెక్స్ట్ మనం రాయాల్సింది 9వ ప్రశ్న, సెక్షన్ 2. 9వ ప్రశ్న ఏంటి? ఆల్కైన్ల సాధారణ ఫార్ములా CnH2n+2. మొదటి 2 ఆల్కైన్లను రాయండి అన్నాడు. చాలా సింపుల్. నెక్స్ట్ ఇక 10వ ప్రశ్న చూడండి ఒకసారి. 10వ ప్రశ్న వాహనములలో వెనక వీక్షణార్థముగా కుంభాకార దర్పణమును ఉపయోగిస్తాం. ఎందుకు? కుంభాకార దర్పణాన్ని ఎందుకు వాహనాల్లో ఎందుకు వెనక వచ్చే వెహికల్స్ని చూడటానికి కుంభాకార దర్పణం ఎందుకు ఉపయోగిస్తాం అని అడుగుతున్నాడు. నెక్స్ట్ 11 గృహ సంబంధ వలయాలలో శ్రేణి సంధానం ఎందుకు ఉపయోగించరు శ్రేణి సంధానం. నెక్స్ట్ సెక్షన్ 3 దీంట్లో 3 క్వశ్చన్లు ఇస్తాడు, 4 మార్కులు, 3, 4, 12 మార్కులు. 12వ ప్రశ్న ఇక్కడ చాయిస్ ఉంది చూడండి, లేదా అన్నాడు. కింది పటాల్లో ఒక దాన్ని మాత్రమే గీయండి అన్నాడు. ఫస్ట్ పటం ఏంటి? ఈ కింది సందర్భాలలో కుంభాకార కటకమును ముందు ఉంచిన వస్తువు వలన ఏర్పడే ప్రతిబింబం స్థానాలను చూపే కిరణ చిత్రాలను గీయండి అన్నాడు. కింది సందర్భాల్లో కుంభాకార కటకముకు ముందు ఉంచిన వస్తువు వలన ఏర్పడే ప్రతిబింబ స్థానాలను చూపే కిరణ చిత్రాలను గీయండి అన్నాడు. రాసుకోండి ప్రశ్న మీరు కావాలంటే. 1 అనంత దూరం వద్ద, 2F1 వద్ద. ఈ 2 సందర్భాల్లో కిరణ చిత్రాలను గీయాలి మనం. నెక్స్ట్ మరొకటి 12B నీటిలోని ఆమ్ల ద్రావణం విద్యుద్వాహకతను కలుగు చేస్తుందని చూపే చక్కని పటాన్ని గీయండి. ఓకే. నెక్స్ట్ 13వ ప్రశ్న. 13వ ప్రశ్న ఏంటి? తాజా పాల pH విలువ 6 ఉంటుంది. అది పెరుగుగా మారినప్పుడు pH ఎలా మారుతుందని మీరు అనుకుంటున్నారు? మీ సమాధానాన్ని వివరించండి. నెక్స్ట్ 14వ ప్రశ్న ఏంటి? పదార్థ యానకం వక్రీభవన గుణకం 2 ఇచ్చాడు. గాలి దాని యొక్క వక్రీభవన గుణకం 1.003, మంచు 1.31, రూబీ 1.71, బెంజీన్ 1.50. ఓకే. పట్టికను పరిశీలించి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఈ పట్టికను చూసి మనం ఈ 4 ప్రశ్నలకు సమాధానం రాయాలి. 1 ఏ పదార్థ యానకం దృక్విరళ యానకం. నెక్స్ట్ 2వది ఏ పదార్థ యానకం దృక్ సాంద్రతార యానకం. 3వది యానక వక్రీభవన గుణకానికి యానకంలోని కాంతి వడికి మధ్య గల సంబంధాన్ని రాయండి. 4 వక్రీభవన గుణకానికి SI ప్రమాణం ఏమిటి. ఈ 4 ప్రశ్నల సమాధానాలు ఇది చూసి మనం రాయాలి. నెక్స్ట్ 4వ సెక్షన్ 4 అండి. సెక్షన్ 4లో 3 ప్రశ్నలు ఉంటాయి. 8 మార్కులు ఒక్కోదానికి 24 మార్కులు వస్తాయి. సెక్షన్ 4. నెక్స్ట్ 15 ప్రశ్న. 15A, B ఉన్నాయి, 2 ఉన్నాయి. హ్రస్వ దృష్టిని ఎలా సరి చేయవచ్చునో సరైన పఠన సహాయంతో వివరించండి. లేదా 3 నిరోధాలను సమాంతర సంధానంలో కలిపినప్పుడు కలిగే ఫలిత నిరోధానికి సమీకరణాన్ని ఉత్పాదించండి. ఓకే. నెక్స్ట్ 16వ ప్రశ్న. 16వ ప్రశ్న చూద్దాము.
16వ ప్రశ్న ఏబి రెండు ఉన్నాయి. స్థానభ్రంశం మరియు ద్వంద్వ స్థానభ్రంశ చర్యల మధ్య తేడా ఏమిటి? ఈ చర్యలకు సమీకరణాలు రాయండి. స్థానభ్రంశం, ద్వంద్వ స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్, డ్యూయల్ డిస్ప్లేస్మెంట్. ఓకే. నెక్స్ట్ బి, సబ్బుల యొక్క శుభ్రపరిచే చర్యను వివరించండి. సబ్బుల యొక్క శుభ్రపరిచే చర్య, సబ్బులు మురికిని ఎలా పోగొడతాయి అనేది రాయాలి. నెక్స్ట్ 17వ ప్రశ్న చూడండి, సింపుల్గా. ఒక లోహవాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు దాని దగ్గరలో ఉండే అయస్కాంత సూచికలో ఆవర్తనాలు ఏర్పడతాయని చూపే కృత్యాన్ని వివరించండి. ఐస్టెడ్ ప్రయోగం ఇది. ఐస్టెడ్ ప్రయోగాన్ని రాయాలి. లేదా గాలి మరియు నీరు సమక్షంలో లోహక్షయం జరుగుతుందని నిరూపించే కృత్యాన్ని వివరించండి. లోహ క్షయం, తుప్పు పడద్దు కదా, అది, దాన్ని వివరించండి అని చెప్పేసి అంటాడు. ఇది ఫ్రెండ్స్ 17 ప్రశ్నలు ఫిజికల్ సైన్స్ సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవి, అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.